హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక గొప్ప రాజవంశము, దక్షిణ భారతదేశంలో ప్రాచీనమైన బ్రహ్మాండమైన దేవాలయాలు నిర్మించినటువంటి గొప్ప రాజవంశం గురించి నేర్చుకుందాం. ఈరోజు కూడా తమిళనాడు రాష్ట్రానికి చాలామంది పర్యాటకులు ఆ దేవాలయాలను దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అటువంటి గొప్ప రాజవంశమైనటువంటి పల్లవుల గురించి నేర్చుకుందాం. దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచీనమైన బ్రహ్మాండమైన పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయాలు మహాబలిపురంలో ఉన్నాయి. ఈ మహాబలిపురానికి ప్రాచీన నామము మహామల్లపురము. ఈ మహామల్లపురము మహామల్లుడు అనే ఒక రాజు పేరు మీదుగా ఏర్పడింది. అటువంటి మహాబలిపురం గురించి ఈరోజు నేర్చుకుందాం. వాటిని నిర్మించినటువంటి పల్లవ రాజుల గురించి తెలుసుకుందాం. అయితే తెలుసుకోవడానికంటే ముందు నాదో రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఇటువంటి వీడియోలు చేయడానికి అది నాకు మోటివేషన్ లాగా అయితే పనిచేస్తుంది. రండి చూద్దాం. పల్లవులు మొదటిలో శాతవాహనులకు సామంతరాజులుగా ఉండేవారు. శాతవాహనులు క్షీణించిన తర్వాత వారు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినారు. వీరు మొదట్లో ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో తమ రాజ్యాన్ని స్థాపించి ఆంధ్రదేశంలోని దక్షిణ తీర ప్రాంతాన్ని పాలిస్తుండినారు. తర్వాత వీరు ద్రావిడ దేశానికి, ముందు వీళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, పల్నాడు ప్రాంతం వాళ్ళు కాబట్టి పల్లవులు అనే పేరు వచ్చి ఉండవచ్చు. ఇక్కడ నుంచి వీరు తమిళనాడు ప్రాంతానికి సెటిల్ అయిపోయారు. తమిళనాడులోని కాంచీపురం రాజధానిగా తమిళనాడునంతా పరిపాలించారు. ఈ పల్లవ రాజులలో మిక్కిలి గొప్పవారు సింహ విష్ణువు, మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ. వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప రాజులే. అయితే ఇక్కడ సింహ విష్ణువు ద్రావిడ దేశంలోని పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించినారు. సింహ విష్ణువు కుమారుడైన మహేంద్రవర్మ మిక్కిలి ప్రతిభాశీలి. ఆయన చాలా టాలెంటెడ్. ఈ మహేంద్రవర్మకు విచిత్ర చిత్తుడు అనే ఒక బిరుదు ఉంది. ఎందుకోసం విచిత్ర చిత్రుడు అంటారంటే ఆయన ఒక చిత్రకారుడు, ఒక సంగీతజ్ఞుడు, నాటకకర్త, ఇట్లా మల్టీ టాలెంటెడ్ పర్సన్. విచిత్రమైనటువంటి ప్రతిభ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆ మహేంద్రవర్మను విచిత్ర చిత్తుడు అనే ఒక బిరుదు ఉంది. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఇతడు నాయనారులలో ఒకరైన అప్పర్ను ఆదరించారు. ఈ నాయనార్లు అంటే శైవ భక్తులు. నాయనారులలో ఒకరైన ఆల్వార్ను ఆదరించారు. మహేంద్రవర్మ ద్రావిడ దేశంలో మొదటిసారిగా గుహాలయాలు నిర్మించారు. ఇతని కాలంలో బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి పల్లవుల కింద ఉన్న తీరాంధ్ర దేశాన్నంతా ఆక్రమించి మహేంద్రవర్మను ఒక యుద్ధంలో ఓడించినాడు. ఎవరు? రెండవ పులకేశి అనే రాజు. బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి మహేంద్రవర్మను ఒక యుద్ధంలో ఓడించినాడు. మహేంద్రవర్మ క్రీస్తు శకం 600 నుండి 630 వరకు పరిపాలించినాడు. మహేంద్రవర్మ తర్వాత అతని కుమారుడు మొదటి నరసింహవర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతని బిరుదే మహామల్లుడు. తన బిరుదు వెంబడి మహామల్లపురం అనే రేవు పట్టణాన్ని నిర్మించాడు. సముద్రం ఒడ్డున మహామల్లపురాన్ని నిర్మించాడు. దాన్నే ఇప్పుడు మహాబలిపురము అని పిలుస్తున్నాము. ఈయన చాలా బలవంతుడు. మహాబలిపురంలో రాతి రథాలు నిర్మించాడు. ఇవి ఇప్పటికీ మనము చూడవచ్చు. వీటినే పంచపాండవ రథాలు అని పిలుస్తారు. నిజంగా ఇవి తర్వాతి కాలంలో పల్లవరాజులు నిర్మించిన దేవాలయాలకు నమూనాలు. చాళుక్యరాజు రెండవ పులకేశి పల్లవ రాజ్యం మీద దండెత్తి వచ్చినాడు. ఈ రెండవ పులకేశి చాలా గొప్ప రాజు. చాలామంది రాజుల్ని ఓడించిన రాజు ఈయన. హర్షవర్ధనుడి లాంటి రాజులను నర్మదా నది తీరంలో ఓడించినటువంటి రాజు ఆయన. అతను ఈ రెండవ పులకేశి
ఈ రెండవ పులకేశి నరసింహవర్మ పైన దాడి చేశాడు. నరసింహవర్మ పులకేశిని యుద్ధంలో చంపి చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించినాడు. నరసింహవర్మ క్రీస్తు శకం 630 నుంచి 670 వరకు పరిపాలించినాడు. నరసింహవర్మ తర్వాత వచ్చిన పల్లవ రాజులు 9వ శతాబ్దం చివరి దాకా పాలించినారు. వీరి తర్వాత వీరి సామంతులుగా ఉన్న చోళులు స్వతంత్రులై ద్రావిడ దేశాన్నంతటినీ పరిపాలించినారు. అయితే ఈ పల్లవులు శైవ వైష్ణవ మతాలను అభిమానించి ఆదరించినారు. మహాబలిపురంలో సముద్ర తీరంలో శివుడికి ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించినారు. దీన్నే తీర దేవాలయం అని పిలుస్తారు. అట్లాగే కంచిలో కైలాసనాథాలయాన్ని, వైకుంఠ పెరుమాళ్ళు దేవాలయాన్ని నిర్మించినారు. మహాబలిపురంలో గంగావతరం అనే గొప్ప శిల్పం ఉంది. పల్లవులు హిందూ మతాన్ని అభిమానించి ఆదరించినారు. వీరి కాలంలో నాయనారులనే శైవ భక్తులు, ఆల్వారులనే వైష్ణవ భక్తులు భక్తిని బోధించే కావ్యాలను తమిళంలో రాసినారు. సంస్కృత భాషను వేద విద్యలను బోధించడానికై పల్లవరాజులు ఘటికాస్థానాలనే పేరుతో కంచిలో ఇతర స్థలాలలో కళాశాలలు స్థాపించినారు. వీటిలో విద్యను నేర్చుకోవడానికి భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. పల్లవుల కాలంలో హిందూ సంస్కృతి జావా, సుమత్రా మొదలైన తూర్పు ఇండియా దీవులకు వ్యాపించింది. ఆ రోజుల్లోనే మన సంస్కృతి విదేశాలకు వ్యాపించింది. చైనా బౌద్ధ యాత్రికుడు యూయాన్ చాంగ్ మొదటి నరసింహవర్మ కాలంలో కంచి నగరాన్ని దర్శించి అక్కడ బౌద్ధ మతం క్షీణదశలో ఉన్నట్టు చెప్పాడు. వీళ్ళు హిందూ ధర్మాన్ని ఆదరించారు కాబట్టి వైష్ణవము క్షీణదశలో ఉండేది. ఇది పల్లవ రాజుల గురించి మనము స్థూలంగా నేర్చుకున్నాం. అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.